మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని చిత్తం చేయవారు పొందు దీవెనలు అనే అంశం 7వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు రూతు నవోమి ఎలా దేవుని చిత్తం చేసి మరి యేసుక్రీస్తు వంశావళిలో రూతు చేర్చబడింది అన్నమాట. ఈ గ్రంథము అత్తా కోడళ్ళ అనుబంధాన్ని గురించి మాట్లాడుతుందండి. అంటే ఒక గ్రంథాన్ని దేవుడు కేటాయించారు, అత్తా కోడళ్ళు ప్రేమగా ఉండాలి అని. మరి ప్రతి అత్త ప్రతి కోడలు కూడా ఈ గ్రంథాన్ని చదివి పాటించాలన్నమాట. దేవుని వాక్యాన్ని మనం చదివి పాటించడమే ప్రార్థన, దేవుని చిత్తం చేయడం అన్నమాట. వీళ్ళు ఒక కోడలిగా రూతు దేవుని చిత్తాన్ని చేసింది, ఒక అత్తగా నవోమి దేవుని చిత్తాన్ని చేసింది. కానీ గ్రంథానికి రూతు గ్రంథం అన్నారు అని పేరు పెట్టారంటే ముందు రూతు ఒక త్యాగమైన హృదయం, దేవుని యొక్క హృదయాన్ని కలిగి ఉందండి. మీరు యేసు ప్రభుని గురించి కొద్దిగా తెలిసినా కూడా, ఒక ఎల్కేజీ లెవెల్లో తెలిసినా యేసు ప్రభు ఎవరు అని అంటే ఆయన త్యాగమయుడు అన్నమాట. త్యాగం చేశాడు, త్యాగశీలి అనాలి. మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని రక్తాన్ని ఇచ్చాడు, మన నుంచి ఏమీ ఆశించలేదు. అలాంటి ప్రేమని అగాపే లవ్ అంటారనమాట. ఏమీ ఆశించకుండా మనకి మేలు చేశాడు. ఆ హృదయం యేసు ప్రభు హృదయం. ఎవరు ఆ హృదయాన్ని కలిగి ఉంటారో వాళ్ళు యేసు ప్రభునకి చెందిన వాళ్ళండి. సెయింట్ అగస్టిన్ గారు ఏమంటారంటే, దెర్ ఆర్ మెనీ బిలీవర్స్ అమంగ్ నాన్ బిలీవర్స్ అండ్ దెర్ ఆర్ మెనీ నాన్ బిలీవర్స్ అమంగ్ బిలీవర్స్. ఏంటి అంటే అగస్టిన్ గారు ఏమంటారంటే, అవిశ్వాసులు అంటే అన్యులలో చాలామంది విశ్వాసులు ఉన్నారు, మేము క్రైస్తవులం అని చెప్పుకునే విశ్వాసులలో చాలామంది అవిశ్వాసులు ఉన్నారు. అంటే విశ్వాసులు అంటే యేసు ప్రభు హృదయాన్ని కలిగి ఉన్నారు. ఈ అమ్మాయి రూతు ఒక శపించబడిన మొవాబు వంశానికి చెందిందండి. కానీ ఆ అమ్మాయి యేసు ప్రభు హృదయాన్ని కలిగి ఉంది అన్నమాట. అందువల్ల యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడుతుందండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, బోవస్కి, రూతు వలన బోవస్కి ఒబేదు జన్మిస్తాడు. మరి ఒబేదుకి ఇషాయి, ఇషాయికి దావీదు జన్మిస్తాడు. దావీదు ఈ అమ్మాయి గర్భంలో పుట్టినటువంటి ఒబేదు నుంచి వస్తాడనమాట. తర్వాత యేసు ప్రభు ఆ వంశంలో జన్మిస్తాడు. ఇప్పుడు ఈ గ్రంథంలోకి వద్దామండి. ఈ గ్రంథంలో 4 అధ్యాయాలే ఉంటాయి. మొదటి 2 అధ్యాయాలు రూతు యొక్క త్యాగం గురించి అన్నమాట. ఎంత ప్రేమను అత్తకి చూపిస్తుందంటే, అత్త యొక్క ప్రేమ 3-4 అధ్యాయాల్లో అత్త ప్రేమ ఉంటుంది అన్నమాట. కనుక ప్రతి అత్త కోడలు ఈ గ్రంథాన్ని చదవాలి. మీ పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్లలకి ఈ గ్రంథం గురించి చెప్పి, ఇలా ఉండాలి, నువ్వు పరాయి ఇంట్లోకి అడుగు పెడుతున్నావు, ఇలా ఉండాలి అని చెప్పాలి. రేపు మనం తోబితు గ్రంథం ధ్యానించుకుందామండి. అక్కడ కూడా సారా అంటే పెళ్లి కూతురు అనమాట, వాళ్ళ నాన్న రఘువేలు కూతుర్ని అత్తగారింటికి పంపిస్తూ ఏమంటాడంటే, తల్లి ఇక నుంచి నీ అత్తమామలే నీకు తల్లిదండ్రులు, నేను జీవించినంత కాలము నీ గురించి నీ అత్తమామల ద్వారా మంచి వార్తలే విందునుగాక. ఇలా చెప్పి పంపించాలండి. అమ్మాయిని అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు వాళ్ళే నీ తల్లిదండ్రులమ్మ, కొత్త రిలేషన్ అన్నమాట. సరేనా? మనం ఇప్పుడు రూతు గ్రంథంలోనికి వద్దామండి. రూతు నవోమి అత్త కోడళ్ళ అనుబంధాన్ని గుర్చినటువంటి గ్రంథం. దేవుడు ఇది కోరుకుంటున్నారు, అత్త
కోడళ్ళ నుంచి ఇది ఇది దేవుని హృదయం అన్నమాట. అత్త కోడళ్ళ విషయంలో ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే న్యాయాధిపతుల కాలంలోనే జరుగుతుందండి. మనం 12 మంది న్యాయాధిపతుల్లో డెబోరాని గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఈ న్యాయాధిపతుల కాలంలోనే ఈ రూతు గ్రంథం కూడా జరుగుతుంది. ఇక్కడ బెత్లెహేమ్ అనేటటువంటి ఊరు, యేసుప్రభు అక్కడే జన్మిస్తారు కదా. అక్కడ బెత్లెహేమ్లో మరి ఎలీమెలెకు ఆయన భార్య నవోమి వాళ్ళ 2 కొడుకులు అన్నమాట, మహ్లోను కిల్యోను. వాళ్ళు బెత్లెహేమ్లో నివసిస్తూ ఉన్నారు. బెత్లెహేమ్ అనంటే బెత్ అంటే హౌస్, లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు, హౌస్ ఆఫ్ బ్రెడ్ అనమాట. యేసుప్రభువే కదండి బ్రెడ్. యేసుప్రభు దేవుని యొక్క మాటలు యేసుప్రభు కాబట్టి రొట్టెల ఇల్లు అనమాట. అలాంటి రొట్టెల ఇంటిలో వీళ్ళు జన్మించారు, జీవిస్తున్నారు. బెత్లెహేములో జీవించడం అంటే ఎంత భాగ్యం అండి. కానీ అక్కడ కరువు వచ్చింది, తినడానికి తిండి లేదని ఈ కుటుంబం ఎలీమెలెకు భార్య నవోమి 2 కొడుకులు 4 కలిసి బెత్లెహేమ్ని విడిచిపెట్టి వాళ్ళు మోవాబు దేశానికి వెళ్తున్నారు. శపించబడిన దేశం, అక్కడ బాగా తిండి దొరుకుతుంది అని చెప్పి కడుపుకి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఎలీమెలెకు మరణిస్తాడండి. నవోమి విధవరాలైపోతుంది. ఇంకా 2 కొడుకులు పెద్దగా అయిపోతారు. మోవాబ్ దేశంలో ఉన్నారు కాబట్టి మోవాబ్ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. అలా వాళ్ళు 10 సంవత్సరాలు అక్కడ జీవిస్తారు. జీవించిన తర్వాత 2 కొడుకులు కూడా చనిపోతారు. ఇంకా నవోమి పరిస్థితి మీరు ఊహించుకోనండి. భర్త చనిపోయాడు, ఇంకా కన్న కొడుకులు 2 చనిపోతారు. ఎంత వేదన కదా. ఇంకా ఇలాంటి సమయంలో చాలా బాధ, గుండె పగిలిపోతుంది ఆమెకి. అలాంటి సమయంలో ఆమెకి మళ్ళా వార్తలు వస్తాయి, బెత్లెహేమ్లో మరలా పంటలు బాగా పండుతున్నాయి. అప్పుడు కోడళ్ళతో చెప్తుందమ్మా, మన ఊరికి మనం వెళ్ళిపోదాము అని. అప్పుడు అత్త కోడళ్ళు బయలుదేరుతారండి. అలా మోవాబు నుంచి మరి యూదా బెత్లెహేమ్కి అన్నమాట. ఆ స్థలాలు మేము చూసామండి. నేను ప్రతిసారి ఇలా చెప్పినప్పుడల్లా ఆ దారి మాకు గైడ్ చూపించారు. ఇలా నవోమి తర్వాత 2 కోడళ్ళు ఇలా బయలుదేరి ఇలా బెత్లెహేమ్కి వస్తూ ఉన్నారని. అప్పుడు వస్తున్నప్పుడు అత్తకు ఒక ఆలోచన వస్తుంది నవోమికి. ఈ కోడళ్ళు పసిపిల్లలు, పెళ్ళయిన తర్వాత భర్తలు చనిపోయారు, ఒక 20 సంవత్సరాలు 23 అట్లా ఉన్నారు. ఈ పసిపిల్లలు బలవంతంగా వస్తున్నారా లేదా ఇష్టంగా వస్తున్నారా అని ఇంకా కోడళ్ళతో చెప్తుందమ్మా, మీరు తిరిగి మీ పుట్టింటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి అని, వెళ్ళండి అమ్మా అని ముద్దు పెట్టుకుంటుంది అన్నమాట. అంటే వీడ్కోలు సూచనగా వాళ్ళు ఎప్పుడైనా ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు ఇంకా చిన్న కోడలు ఓర్పా వెళ్ళిపోతుంది. అప్పుడు పెద్ద కోడలు అలాగే ఉండిపోతుంది, రూత్ అన్నమాట. అప్పుడు ఓర్పా వెళ్ళిపోతుంటే నవోమి అంటుంది, అమ్మ మీ తోటి కోడలు వెళ్ళిపోతుంది కదా, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అని. కానీ రూత్ అత్త చేయి పట్టుకుంటుందండి. చేయి పట్టుకొని, అత్త నువ్వు నన్ను బలవంత పెట్టొద్దు అత్త, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా అత్త, నేను నీతో పాటు వస్తాను అంతే. నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ బంధువులే నా బంధువులు, నిన్ను పాతి పెట్టిన చోటనే నన్నును పాతి పెట్టుదురుగాక. మరణం తప్ప మనిద్దరిని ఏదైనా విడదీసినచో దేవుడు నన్ను ఎంతైనా శిక్షించుదురుగాక. ఆ పసిపిల్ల మాటలు చూడండి, నిజంగా ఎలా మాట్లాడుతుందో. అప్పుడు నవోమికి అర్థమవుతుంది ఈ అమ్మాయి తనతో రావాలని నిశ్చయించుకుందని. అత్తగారింటికి ఆడపిల్లైన భర్త చేయి పట్టుకొని వస్తారు. భర్త చనిపోయిన తర్వాత అత్త చేయి పట్టుకొని వస్తుందండి. ఏంటి రూతు హృదయం. రూతు చూస్తూ ఉంది. వచ్చినప్పుడు అత్తమ్మ, మామయ్య, కొడుకులు ఎంత చక్కగా. నవోమి అంటే సుందరాంగి, చాలా సుందరంగా అందమైనటువంటి స్త్రీ అన్నమాట. అత్త ఎంత అందంగా ఉంటుందో అంత ప్రేమ అన్నమాట. కానీ తర్వాత మామయ్య చనిపోయారు, ఎంత బాధ. తర్వాత కొడుకులు 2 చనిపోయారు, అత్తకి ఎంత బాధ. ఇప్పుడు అత్తను ఎవరు చూసుకుంటారు? నేనైతే వెళ్ళి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండొచ్చు, కానీ అత్తను ఎవరు చూసుకుంటారు?
తన కొడుకుని చేసుకున్నప్పుడు నేనే తన కొడుకు ఇప్పుడు. కనుక నా భర్త బాధ్యత నేను తీసుకొని మా అత్తని చూసుకోవాలని నిర్ణయం చేసుకొని గట్టిగా చెప్తుందనమాట. నేను నీతో వస్తా అత్త, చావు తప్ప మన ఇద్దరిని ఏది విడదీయకూడదు. చూడండి ఎంత మంచి అండర్స్టాండింగ్ అంటే ఇదే నేను చెప్పింది అనమాట. దేర్ ఆర్ మెనీ బిలీవర్స్ అమంగ్ నాన్ బిలీవర్స్. వాళ్ళు అవిశ్వాసుల్లో ఎంతటి విశ్వాసం చూడండి. మరి పెళ్ళైన దగ్గర నుంచి తన భర్తతో పాటు అత్తతో పాటు తను దేవుణ్ణి ఆరాధిస్తుంది. యావే దేవుణ్ణి అనమాట. దేవుని గురించి తెలుసుకుంది, అత్త చెప్పిండొచ్చు అనమాట. కనుక దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు ఎంత ప్రేమమయుడు, మీరందరూ కలిసి ఉండాలి, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అన్నీ కూడా విన్నది. అత్తని చూసుకోవాలని బయలుదేరుతుంది. ఇంకా నవోమి వద్దు అని చెప్పదు. ఇద్దరు కలిసి వచ్చేస్తారు బెత్లెహేమ్కి. వాళ్ళ ఇంటికి వస్తారు. ఇదేమ్మా మన ఇల్లు, గబా గబా శుభ్రం చేస్తూ ఉండొచ్చు. ఇంకా చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చూడండి ఎంత ప్రేమ. నవోమి వచ్చింది అనగానే అందరూ వస్తారు. వచ్చి నవోమి మీ ఆయన ఎక్కడ, మీ పిల్లలు ఎక్కడ అంటే అప్పుడు ఆమె చెప్తుంది, నన్ను నవోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. నవోమి అంటే సుందరాంగి. ఇప్పుడు నేను సుందరాంగి కాదు, మారా అంటే విషాద హృదయ, అంటే ఐఎమ్ బ్రోకెన్ నౌ, విషాదంతో ఉంది. నా భర్త చనిపోయాడు, కొడుకులు కూడా చనిపోయారమ్మ. మరి ఈ అమ్మాయి ఎవరు ఈ పిల్ల అంటే నా కోడలు నన్ను చూసుకోవడానికి వచ్చింది. గబాగబా ఇల్లంతా శుభ్రం చేసి వాళ్ళందరూ ఇరుగు పొరుగు వాళ్ళు భోజనాలు తీసుకొని వచ్చి ఉంటారు. అత్తమ్మని చూసుకుంటుంటే, అత్తమ్మ మీరు తినండి, ఎంత దూరం నడుచుకుంటూ వచ్చాము, చాలా అలసిపోయారని అత్తమ్మకు అన్నం పెడుతుంటే వాళ్ళకి ఎంత సంతోషం అనిపిస్తుందో, ఎంత మంచి కోడలు అని చెప్పి. ఇంకా వాళ్ళు సహాయం చేస్తారు. ఎన్ని రోజులు సహాయం చేస్తారు కదా. అప్పుడే యవ పంట కోస్తూ ఉన్నారనమాట, కోతల కాలం. అప్పుడు రూత్ అంటుంది, అత్తమ్మ నేను పరిగెలేరుకోవడానికి ఎవరి పొలంలోకైనా వెళ్తా అత్తమ్మ అంటే, సరే అమ్మ జాగ్రత్త తల్లి అంటుంది అత్త. అంటే అమ్మ ప్రేమని మర్చిపోయి అంత ప్రేమ ఇస్తుంది అనమాట నవోమి కూడా. ఇంకా ఆమె అలా వెళ్తుంటే దేవుడు చూడండి తనకిష్టమైన వాళ్ళని ఎలా నడిపిస్తాడో. చాలా పొలాలు ఉంటాయి బెత్లెహేంలో, కానీ ఈ అమ్మాయిని దేవుడు చేయి పట్టుకొని నడిపించినట్టుగా ఊరి పెద్ద బోవస్ పొలంలోనికి నడిపిస్తారండి. మనం దేవాన్ని చిత్తమే నెరవేరునుగా కానీ ఒక చిన్న మాట మీరు ప్రతిరోజు ఉదయం చెప్తే, నేను అనుభవంతో చెప్తున్నాను, దేవుడు చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తారండి. ఏ ప్లాను నేను చేసుకోను. పసిపిల్లలు ఏ ప్లాన్ చేసుకోరు, ఏం వేసుకోవాలి, ఏం తినాలి, మనం ఏది పెడితే తింటారు, ఏ బట్టలు వేస్తే వేసుకుంటారు, ఏ స్కూల్కి తీసుకెళ్తే వాళ్ళు వస్తారు. అలా మనం ఉండాలన్నమాట. అక్కడ బోవస్ పొలంలోనికి నడిపిస్తారు. పంట కోస్తూ ఉంటారు కూలీలు. వెనకాల వాళ్ళు పరిగెలంటే అక్కడక్కడ పంట కొయ్యకుండా ఉంచుతారండి. అది ధర్మశాస్త్రంలో ఉంటుందన్నమాట. మీరు పంట కోసేటప్పుడు కొంత విడిచిపెట్టాలి, విధవరాళ్ళ కొరకు, పరదేశుల కొరకు అని అలా విడిచిపెడతారు. సో ఈ అమ్మాయి విధవరాలు, మరి పరదేశం నుంచి కూడా వచ్చింది కాబట్టి పరిగెలేరుకుంటూ ఉంటుంది. మధ్యాహ్నం భోజన సమయానికి ఆ ఓనర్ బోవజ్ వస్తాడు, వచ్చి పని వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని. పని వాళ్ళు కూడా దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక అని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఈ అమ్మాయి కనబడుతుందన్నమాట బోవజ్కి. పొలంలో పరిగెరుకుంటుంది, కానీ మన ఊరు అమ్మాయి కాదే, కొత్తగా ఉంది. అప్పుడు సూపర్వైజర్ని అడుగుతాడు, ఎవరు ఈ అమ్మాయి అంటే, ఈ అమ్మాయి నవోమి కోడలండి, నన్ను బ్రతిమలాడింది, నేను పరిగెలేరుకుంటా అంటే సరే అని చెప్పాను. ఎంతసేపు పరిగెలేరుకొని ఇప్పుడే చెట్టు కింద కూర్చుంది. పని వాళ్ళు కూడా కూర్చుంటారు తినడానికి అనమాట. అప్పుడు చెప్తారమ్మా నీకేం భయం లేదు, ఏ పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే వచ్చేయమ్మా, ఇక్కడే నువ్వు పరిగెలేరుకో, పని వాళ్ళకి చెప్పాను, నేను బాధ పెట్టొద్దు అని చెప్పి, ఇగో మా వాళ్ళు నీళ్లు చేదుకొని వచ్చారు కదా, ఆ నీళ్ళే నువ్వు తాగమ్మా, మా దుత్తలో నీళ్ళే నువ్వు తాగు అన్నప్పుడు రూత్ అండి తన శిరస్సు నేల మీద మోపి ఆయనకి దండం పెడుతుంది. ఎంత మంచి వాళ్ళయ్యా, నేనైతే మీ పని వాళ్ళలో
ఒకటిగా ఉండడానికి కూడా నాకు అర్హత లేదు, కానీ ఎంత కరుణ చూపించారు. అప్పుడు బోవజ్ అంటాడమ్మా, నీ గురించి నేను విన్నాను. మీ భర్త చనిపోయిన తర్వాత నీవు మీ పుట్టింటిని తల్లిదండ్రుల్ని వదిలి మీ అత్తను చూసుకోవడానికి నువ్వు ఊరు కాని ఊరికొచ్చావు. ఆ యావే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ మంచితనంకు కాను దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పి, ఇదిగో అందరికీ ఒకే పులుసు అన్నమాట. ఆ రొట్టెలు నువ్వు కూడా ఈ పులుసులో నువ్వు అద్దుకొని నువ్వు కూడా తిను అని కొంచెం వేయించిన ధాన్యము అందరితో పాటు ఆమెకు కూడా ఇస్తాడనమాట. ఇక్కడ బోవజ్ అంటే యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నాడండి. ధాన్యం అంటే వాక్యం అన్నమాట. పులుసులో అద్దుకొని రొట్టె అంటే రొట్టె ద్రాక్ష రసం అంటే యేసు వాక్యానికి యేసు రక్తానికి సాదృశ్యం. ఈ అన్యుల అమ్మాయి, ఒక శపించబడిన వంశం నుంచి వచ్చిన ఈ రూతు కూడా ఈ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఆమె కూడా ఒక భాగస్థురాలై ఉందన్నమాట. అలాగే అని తింటుంది. ఆ ధాన్యం కూడా కొంచెం తిని కొంచెం మూట కట్టుకుంటుంది అన్నమాట కొంగులో అత్తమ్మ కోసం. అత్తమ్మ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మాయి ఏ పొలానికి వెళ్ళావు తల్లి, ఎక్కడ నువ్వు పరిగెలేరుకున్నావు అంటే, అత్తమ్మ నేను ఇదిగో బోవజ్ పొలానికి వెళ్ళాను, ఎంత మంచివాడు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికే రామ్మా అని చెప్పాడు, ఇంకా వేయించిన ధాన్యం ఇచ్చాడు, నేను కొంచెం తిని కొంచెం తెచ్చా చూడు అని అత్తకి ఆ ధాన్యం ఇస్తుందండి. దేవుని యొక్క వాక్యం పంచుకున్నాడు. ఇలా దేవుని రాజ్యం అంటే కేరింగ్ అండ్ షేరింగ్ అండి. ఊరికే ప్రార్థనలు చేయడం కాదు, మీకున్నది ఇతరులతో పంచుకోవాలి. ముందుగా ఆ పంచుకునే ప్రేమ ఇంట్లోనే ప్రారంభం కావాలి. అత్తతో పంచుకుంటుందండి. చిన్న విషయాలు ఎందుకు బైబిల్లో రాశారు అనుకుంటారేమో, ఆ చిన్న విషయాలే దేవునికి చాలా పెద్ద విషయాలు. తనంతా తినొచ్చు, కానీ అత్తమ్మ కొరకు దాచి ఉంచి తెచ్చిస్తుంది. ఎంత సంతోషం చెప్పండి. అత్తమ్మకు అట్లా దాచి మరి ఇచ్చినప్పుడు ఇంకా అప్పుడు అత్తమ్మ అంటుంది, నవోమి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, వయసులో ఉన్న పిల్లవి, ఈ బోవజ్ పొలంలోకే వెళ్ళు, నీకు రక్షణ. అంతేకాదు ఆయన మనకి సమీప బంధు, దగ్గరి చుట్టం, కిన్స్ మ్యాన్, రక్త సంబంధి. మన యొక్క సంగతి ఆయనే చూసుకోవాలి, ఆయనకి బాధ్యత ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట. ఆ తర్వాత కోతకాలం తర్వాత పంట అంతా కళ్ళంలో వేస్తారు కదండి నూర్చడానికి. అట్లా ఆయన కళ్ళం దగ్గర నిద్రిస్తున్నాడని నవోమి తెలుసుకుంటుంది అనమాట. బోవజ్ కళ్ళం దగ్గర నిద్రిస్తున్నాడు, ఆమె వేచి ఉంటుంది. అప్పుడు కోడల్ని పిలిచి చెప్తుంది సాయంకాలం, అమ్మా చక్కగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి, మేలైన వస్త్రాలు అత్తరు పూసుకొని, ఏదో బోవజు కళ్ళం దగ్గర నిద్రిస్తున్నాడు, నీవు ఆయన నిద్రించిన తర్వాత ఆయన పాదముల చెంత వెళ్ళి నిద్రించు అని. అప్పుడు రూత్ ఏమంటుందంటే, అలాగే అత్తయ్య అంటుంది. 3:5 అన్నమాట. రూతు 3:5 ఏమని రాయబడి ఉంటుందంటే, రూతు అత్త చెప్పినట్లే చేసెను. కోడళ్ళు ఇది ఒక్క మాట మీ హృదయంలో దాచుకోనండి. అప్పుడు ఆమె వెళ్తుంది. అర్ధరాత్రి ఒక పరాయి మగవాని దగ్గర వెళ్ళి ఆయన పాదముల చెంత నిద్రించు అంటే అది మామూలు విషయం కాదండి. కానీ ఈ అమ్మాయి విధేయత చూపిస్తుంది. దేవుడు పెద్దలకి విధేయించినప్పుడు తల్లిదండ్రులకి అత్తమామలకి ఎలాంటి దీవెనలు తీసుకొస్తారో మీరు చూడండి. ఆమె ఆయన పాదముల చెంత నిద్రిస్తుంది. ఆ రాత్రిలో ఆయన ఇలా లేచి చూసినప్పుడు పాదముల చెంత ఎవరో ఉన్నారు. ఎవరు అనంటే అప్పుడు ఆమె లేచి, నేను రూత్ అండి, మా అత్తమ్మ ఇలా అడగమన్నారు అని చెప్పుంటుంది. నన్ను మీరు దేవర న్యాయంన నన్ను వివాహం చేసుకోండి అని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, తల్లి నిన్ను మొదటిసారి చూసిన దానికంటే ఇప్పుడు మీ అత్తమ్మ చెప్పిందని ఇలా చేసావు చూడు,
అత్త చెప్పిందని ఎంత అమాయకంగా విధేయత చూపిస్తున్నావమ్మా, నిన్ను చూస్తుంటే నాకు రెట్టింపు గౌరవం కలుగుతుంది. బెత్లెహేంలో ఉన్న వాళ్ళందరూ నువ్వు చాలా మంచిదానివి అని చెప్తున్నారమ్మా, నేను విన్నాను. మీ అత్తకి నువ్వు చేస్తున్న మేలు, అత్త పట్ల చూపించే విధేయత. సరే అమ్మా అని వివాహం గురించి రేపు రచ్చబండ దగ్గర మాట్లాడదాము, ఇప్పుడు తొందరగా వెళ్ళిపో అని చెప్పి నీ ఒడి చాచు అని 6 కుంచాల ధాన్యం పోస్తూ అత్త దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళొద్దమ్మా అని చెప్తాడు. అత్త ఎదురు చూస్తూ ఉంటుంది. ఏం జరిగిందంటే, అత్తమ్మ ఇలా జరిగింది, అత్త దగ్గరకు వట్టి చేతులతో వెళ్ళకూడదు అని ఇంత ధాన్యం ఇచ్చాడు అనంటే దేవుడు ఆయనను ఆశీర్వదించును గాక. ఇంకా తర్వాత రచ్చబండ దగ్గర కూర్చుంటారు. బోవజు తర్వాత పెద్దవాళ్ళు వస్తారు. ఇంకా తర్వాత బోవజ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడు. అందరూ ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఆమె గర్భం ధరిస్తుందన్నమాట. అప్పుడు ఒక బిడ్డని కంటుంది. ఇంకా అందరూ ఊరి వాళ్ళు వస్తారు. అంటే బోవజ్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అమ్మాయి. ఇప్పుడు ఆ బోవజ్కి భార్య అయిపోయింది. పొలానికి అంతా కూడా ఇప్పుడు ఆమె మహారాణిలాగా భర్తతో కలిసి వెళ్తుంది కదా. ఇప్పుడు పరిగెలేరుకున్న అమ్మాయిని ఇప్పుడు బోవజ్కి భార్య అయిపోయిందంటే పొలానికి మహారాణి కదా, అలా అవుతుంది. బాబు పుట్టినప్పుడు అందరూ వచ్చి నవోమికే బాబు పుట్టాడు అని, అబ్బా నీ కోడలికి ఎంత నువ్వంటే ఎంత ప్రేమ, 7 కొడుకుల పెట్టు అంటే అత్తమ్మకు అంత చీర కట్టి నేను అనుకుంటా, అత్తమ్మ జాగ్రత్త జాగ్రత్త అని. ఇదిగో నవోమికి కొడుకు పుట్టాడండి అంటారనమాట ఊరి వాళ్ళు. ఈ బాబు ముసలితనంలో నేను చూసుకుంటాడు అన్నప్పుడు ఆ నవోమి ఆ బాబుని తన గుండెలకు హత్తుకొని పెంచుతుంది. ఎంత గొప్ప త్యాగం కదా నవోమి చేస్తుంది. తన కొడుకులాగా పెంచుకుంటుంది అనమాట. తర్వాత ఈ ఒబేద్కి ఇషాయి పుడతాడు, ఇషాయికి దావీదు పుడతాడు. దావీదు రాజు అయిపోయినప్పుడు ఈ రూత్ అవ్వ అవుతుంది కదా, నీవు మీ అత్తని బాగా చూసుకున్నావు, అందుకే గొర్రెల వంశం రాజుల వంశం అయిపోయింది, నువ్వు రా అవ్వ అని ముందు నువ్వే అడుగుపెట్టు యెరూషలేంలో ప్యాలెస్లో అని అంటాడు దావీదు. అక్కడ మాత్రమే కాదండి, యేసుక్రీస్తు వంశావళిలోకి అమ్మాయి చేర్చబడుతుంది అనమాట. ఎంత కృప మీరు చూడండి, కృప వెంబడి కృప అనమాట. పెద్ద పనులేం చేయలేదు, చాలా ప్రార్థనలు, చాలా పాటలు పాడి, చాలా వాక్యం చెప్పలేదు అమ్మాయి, అత్తమ్మని చూసుకుంది అంతే. అందుకే కీర్తన 133లో ఈ విధంగా రాయబడింది, సోదరులెల్లరూ ఐక్యమత్యంతో జీవించుట ఎంతో మధురమైనది, ఎంతో రమ్యమైనది. అది అహరోను తలపై పోయబడిన అభ్యంగన తైలం లాంటిది, హెర్మోను కొండపై కురిసే మంచు లాంటిది. ఆ చోట దేవుడు తన దీవెనలు కుమ్మరిస్తారు. దేవుడు ఎక్కడ దీవెనలు కుమ్మరిస్తారంటే, అత్తా కోడళ్ళు ప్రేమగా, తండ్రి కొడుకులు ప్రేమగా, అన్నదమ్ముళ్ళు ప్రేమగా, అందరూ ప్రేమగా కలిసి జీవిస్తూ కలిసి భుజిస్తూ ఉంటారో అక్కడ దీవెనలు వస్తాయన్నమాట. కనుక మనం కూడా నోవా కుటుంబం చూస్తే కూడా నోవా భార్య, 3 కొడుకులు, కోడలు, 8 మంది కలిసే ఉన్నారు కదండి. అంటే నోవా చెప్పినట్లు కొడుకులు వింటుంటే అత్త చెప్పినట్లు 3 కోడళ్ళు విన్నారనమాట. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు తన దీవెనలు కుమ్మరిస్తారు. దేవుని రాజ్యం అంటే ప్రేమగా జీవించడమే. ఈరోజు ప్రత్యేకంగా అత్తా కోడళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. అత్త ప్రేమగా ఉండాలి, కోడలు కూడా ప్రేమగా ఉండాలి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, రూతు గ్రంథం ద్వారా అత్తా కోడళ్ళు ఎంత ప్రేమగా జీవించాలి అని మాకు నేర్పించారు నాయన. ప్రతి అత్త కూడా కోడల్ని కూతురులాగా, ప్రతి కోడలు అత్తని తల్లిలాగా చూసుకుని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరికొకరు ఉపకారం చేసుకుంటూ జీవించే కృప ఇవ్వండి. ఫిలిప్పీ 2:4 చెప్పారు, మీరు కేవలం స్వార్థంనే చూసుకొనక ఒకరికి ఒకరు ఉపకారం చేసుకోండి, పరస్పరము ఉపకారులైండండి. ఎప్పుడైతే
అత్త కోడళ్ళు కానీ ఒకరికొకరు తోడుగా నిలబడతారు. దేవుడు వాళ్ళకి తోడుగా నిలబడి కృప వెంబడి కృపని కుమ్మరిస్తారు. దేవుడు అద్భుతాలు చేయాలంటే మనము ఇంట్లో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ యొక్క సత్యాన్ని గ్రహించడానికి మా అందరికీ కూడా పరిశుద్ధాత్మ జ్ఞానం దయచేయండి. యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఒక్క సత్యం అండి, ఏంటి అంటే దేవుడు మనతో ఉండి మనకి జయం ఇవ్వాలంటే మనము ఒకరికొకరు తోడుగా నిలబడాలి. వెన్ యూ స్టాండ్ ఫర్ వన్ another, God will stand and He will perform miracles. He will move with us. దేవుడు మనతో ఉండాలంటే మనం ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ప్రార్థన కంటే ఒకరికొకరు సపోర్ట్ చేయడము, ప్రేమగా జీవించడము చాలా ముఖ్యమైనది. కనుక ఆ ప్రార్థన చేయండి, ప్రభా నేను ప్రేమ కలిగి జీవించాలి అని. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.